నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదామా? నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, సామూహిక దత్త చరిత్ర పారాయణలో భాగంగా 22వ అధ్యాయంలో ఉన్నా. 22 వారాలు అయిపోయింది అప్పుడే. 22వ అధ్యాయంలో స్వామివారు ఏం చెప్తున్నారు, ఈ అధ్యాయం చదువుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి మీరు. తప్పకుండా పద్మిని. 21వ అధ్యాయం అయింది. 22లో ఏం చెప్తున్నారో చూద్దాము. శ్రావణ మాసంలో మొదలవుతుంది. శ్రావణ మాసంలో మొదటి అధ్యాయం 22, దో చౌపాతిలో 4, 22 అంటే కరెక్ట్. చెప్పండి. శ్రీ గురుచరిత్ర 22వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధముని, మీ వలన నాకు అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానోదయమైంది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేనువు వంటి శ్రీ గురుచరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు. శ్రీ గురుకథ నా మనస్సుని హరిస్తున్నది. అటుపైన ఏమి జరిగిందో సెలవివ్వండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి, నాయన, నీకు గురుకృప లభించింది. నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది. అటు తర్వాత శ్రీ గురుడు గంధర్వపురం చేరి భీమా అమృజ నదీ సంగమంలో నివసించడం వల్ల ఈ క్షేత్రం అపారమైన మహిమ వెల్లడైంది. అక్కడ 2 నదులు కలిసిన ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమ గల 8 తీర్థాలున్నాయి. ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు. ఆయన దివ్య పాదాల్లో సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికి ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటనీయం అయిన తర్వాత గుప్తంగా సాధు జీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షానికి వెళ్ళేవారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారంతా వేదవిధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుక మోయించుకోవడానికే అద్దెకి తీసుకెళ్తూ ఉండేవారు. అతడు గేదెపై వచ్చు బాడుగులతో జీవనం సాగిస్తుండేవాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళేవారు. అది చూచి కొందరు గ్రామంలో శ్రీమంతులు అయిన బ్రాహ్మణులు ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాలా, అక్కడ ఆయనకి ఏం దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళేవాడు. భగవంతుడికి సత్యగుణం ఉంటే ప్రీతి, కానీ ధనమదంతో చిక్కిన వారితో ఆయనకేం పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలరు. ఈ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే. ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నము పుట్టెడు నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుక్కు తీసుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసము వెళ్ళారు. శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతీ భిక్షాందేహి అని భిక్ష అడిగారు. ఆ ఇల్లాలు నమస్కరించి, స్వామి, యజమాని మాయ వారానికై గ్రామానికి వెళ్ళారు. వారు వచ్చే సమయం అయింది. కోపించక దయతో కొద్దిసేపు మీరు ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది. శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో, నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు. మాకు భిక్ష ఇవ్వన అవసరం లేదు. మీ ముంగిట ఉన్న బర్రె పాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, అది గొడ్డు బర్రె, ఒక్కసారైనా గట్టునూ లేదు, ఈయననూ లేదు. ఇప్పుడు ఎంతో ముసలిది, పళ్ళు కూడా ఊడిపోయినవి. దీనిని బరువులు మోయటానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది. శ్రీగురుడు అదేమి పట్టించుకోక, ఎందుకు ఈ వట్టి మాటలు, అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తెలిసి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం! ఆ గొడ్డు బర్రె 2 పాత్రల నిండుగా పాలిచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి, అమ్మ, మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించారు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరము అక్షరాలా ఫలించింది. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి నమః. 22వ అధ్యాయం సంపూర్ణము. పేదవాడా ధనికుడా కాదు, ప్రేమను చూస్తాడు భగవంతుడు అని చెప్పేటటువంటి. అవును, అద్భుతం. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంది పద్మిని. ఎంతో మంది గుళ్ళు, దేవాలయాలు కట్టేటప్పుడు చాలామంది అడుగుతారు, అపర కోటీశ్వర్లు ఉన్నారు కదా, అక్కడ డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు కదా,
ఎన్నో వేల ఎకరాల భూములు ఉండే వాళ్ళు ఉన్నారుగా, మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని అంటే భగవంతుడు ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలో వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటారు. ఎప్పుడైతే అహంకారం ఉంటుందో వాళ్ళ దగ్గర భిక్ష స్వీకరించారు. అహంకార రహితంగా ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో దాన్నే స్వామి స్వీకరిస్తారు. అధర్మంగా సంపాదించే వాళ్ళ దగ్గర కూడా స్వామి తీసుకోరు. మాయా, మోసం, అధర్మము, గర్వము ఇవన్నీ ఉంటే ఆయన అస్సలు తీసుకోరు. అందుకే అహంకార రహితంగానే చేయాలి మనం చేసే దాన ధర్మాలు. అహంకారంతో చేస్తే ఆయన స్వీకరించరు. అది అద్భుతం అక్క. అయితే ఫలితం ఏంటక్క? దీని యొక్క ఫలితము మనకి మన జీవితంలో మన పరిస్థితులు మారాలి, మనకి స్వామి అనుగ్రహం కావాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి, దారిద్ర బాధలు, పేదరికం నుంచి అఖండ ఐశ్వర్యాలు రావాలన్నా కూడా ఈ అధ్యాయాన్ని చదువుకుంటే మంచిది. అద్భుతం అక్క, చాలా చక్కగా చదివి వినిపించారు. నిజంగా చదువుకునే వాళ్ళ జన్మ ధన్యం అని చెప్పుకోవచ్చు. చక్కటి కాంబినేషన్స్తో వస్తున్నటువంటి రోజుల్లో వస్తుంది. అవును, శ్రావణ మాసం మొదటి రోజే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చదివిన అధ్యాయం లక్ష్మీవారం. లక్ష్మీవారము పాలంటే సాక్షాత్ లక్ష్మీదేవి. ఆ బర్రె పాలను కూడా స్వామి స్వీకరించారు. ఎక్కువ గోపాలే అంటే ఆవు పాలే తాగుతారు, కానీ ఈ నిదర్శనం చూపించడం కోసము, వాళ్ళు అనుగ్రహించడం కోసమే స్వామి ఈ విధంగా తెలియజేశారు. అద్భుతం. మరి ఈ అధ్యాయం చదివేసిన వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో ఇదే వీడియో కింద రాసేసేయండి 22nd అధ్యాయం కంప్లీటెడ్ అని. చక్కగా చాలా చాలా సంతోషం అక్క. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక అధ్యాయంతో మనం కలుద్దాం. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.